హాయ్ ఫ్రెండ్స్. ఒక మేకకు సంబంధించిన పూర్తి లివరు, లంగ్స్, హార్ట్ వీటిని గుత్తిగా అమ్ముతారు. సైదాబాదు వెజిటబుల్ మార్కెట్లో ఉంటుంది ఇది. జనరల్గా అక్కడ అమ్ముతారు, మండీలలో కూడా అమ్ముతారు. దీన్ని శుభ్రంగా కట్ చేయించుకొని ఒక 3-4 సార్లు ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్క పెట్టుకున్నాను. దీనికి మసాలా కొబ్బరి, కొద్దిగా గరం మసాలా, టమాటా, ఒక 5-6 బాదం వీటితో పేస్ట్ చేసి పక్క పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక 2 బిర్యానీ ఆకు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇది గోలిన తర్వాత కొద్దిగా మార్వాడి మెంతి వేసుకోవాలి. మెంతి కూర వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మార్వాడి మెంతి లేని వాళ్ళు. దీనికి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. అది మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో ఈ లివర్, లంగ్స్, హార్ట్ ఇది అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలపాలండి, హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతుంది. మంచిగా కలిపి ఒక్క స్పూను ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక స్పూన్ వేసుకొని కలిపి మూత పెట్టేసేయాలి. ఆ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు కొద్దిగా ఉడుకుతుంది. దాని తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ తింటోళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల్లోనే కొద్దిగా గరం మసాలా వేసి కొడతాం కాబట్టి ప్రత్యేకంగా గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఏదైతే పేస్ట్ రుబ్బి పెట్టుకున్నామో మనం టమాటా, కొబ్బరిది, అది ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఈ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఏదైతే మిక్సీ జార్లో టమాటా రుబ్బుకున్నామో దాంట్లోనే కొన్ని నీళ్ళు పోసి ఇందులో పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్ వచ్చే వరకు, ఇది విజిల్ పెట్టిన తర్వాత ఒక 10 విజిల్ వచ్చేదాకా ఉంచాలి. ఎందుకంటే లివర్ తొందరగానే ఉడుకుతుంది కానీ లంగ్స్ గిట్లా ఉడకడానికి ఒక టైం తీసుకుంటుంది. అందు గురించి ఒక 10 విజిల్ వచ్చేదాకా ఉంచితే మంచిగా ఉడుకుతుంది. ఇది చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ, హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ ఇది తింటే చాలా తొందరగా రికవర్ అవుతారు. జనరల్గా ఎవరు తిన్నా కానీ మంచి బలం, ఇది విటమిన్స్ బాగుంటాయి ఇందులో. మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం హెల్తీ పరంగా కూడా చాలా మంచిది. చూడండి 10 విజిల్ వచ్చినాయి. ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి నూనె మొత్తం పైకి తేలింది. ఎక్సలెంట్ అండి, చాలా బాగా ఉంటుంది చూడడానికైనా తినడానికైనా. దీనికి కొద్దిగా పుదీనా వేసుకొని స్టవ్ అంటించి ఒక 3-4 నిమిషాలు చిన్న మంట మీద పెడితే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా దానికి వస్తుంది మంచిగా. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఛానళ్ళు సర్క్యులేట్ అవుతాయి, అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అద్భుతంగా ఉంది కర్రీ, మంచిగా ఉడికింది. సూప్ కూడా మంచిగా దగ్గరకు వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, సూపర్గా ఉడికింది. ఇంతేనండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సూప్ కూడా మంచి చిక్కగా వచ్చింది మంచిగా. దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాము. కార్జం, దొబ్బ, గుండెకాయ ఈ మూడింటితోటి అద్భుతంగా కర్రీ రెడీ అయి చేశానండి. ఈ తెలంగాణలో చాలామంది వండుకుంటారు, చాలా బాగా ఉంటుంది టేస్ట్. హెల్త్ బాగుంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లో మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో.
థ్యాంక్ యూ వన్స్ అగైన్.